ఈ ఉదయకాల సమయంలో ముందుగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము మనము విగ్రహారాధన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాము. ఈరోజు మరికొన్ని విషయాలు విగ్రహారాధన గురించి మనము ధ్యానిద్దాం. దేవుని యొక్క గ్రంథము నుండి వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే కీర్తనాకారుడు దావీదు మహారాజు కీర్తనను గూర్చి తెలియచేస్తూ ఆ విగ్రహమును గూర్చి తెలియచేస్తూ అనేక సార్లు ఆయన ఈ యొక్క విషయాలను కీర్తనలో మాట్లాడటం జరిగింది. 115వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి విగ్రహములో వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకుని ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే విగ్రహం యొక్క స్థితిని గూర్చి దావీదు మహారాజు తన కీర్తనలో ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేసి ఉన్నారు. విగ్రహం యొక్క స్వభావం లేక విగ్రహం యొక్క స్థితి, విగ్రహము ఎలా ఉంటుంది అనే సంగతులను గూర్చి అనేక విషయాలు మనకు చెప్పబడ్డాయి. కనుక విగ్రహారాధన అనేది దేవునికి అత్యంత కోపకారణమైన విషయముగా మనము చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే విగ్రహము చేతి పని అని, విగ్రహము అనేది నిర్జీవమైనది అని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేసింది. అయితే విగ్రహాన్ని దేవుడు, అంటే విగ్రహారాధనను దేవుడు ఆత్మీయ వ్యభిచారంతో పోల్చి చెప్పటం పాత నిబంధనలో అనేక సార్లు మనం చూడగలము. మనము చాలా జాగ్రత్తగా ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఇశ్రాయేలీయుల యొక్క ఆ వ్యభిచారము అనేది ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని గురించి ఆ దేవుడు అనేక సందర్భాలలో ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడినట్లుగా మనం పాత నిబంధనలో చూడగలం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము మనం చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. కనుక ఇక్కడ అన్య జనముల ఆచారములు మీరు అభ్యసింపవద్దు అనేది దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క ఆ విగ్రహారాధనకు మూలం ఏమిటి అంటే అది అన్యజనుల యొక్క విధానం. కనుక
అన్యజనులు ఏ విధానాలను అనుసరిస్తూ ఉన్నారో, ఆ యొక్క విధానాలను దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఆచరించకూడదు అనే విధానాన్ని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యెహెజ్కేలు గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఇలా చెప్తూ ఉంటాడు. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును అంటాడు. అంటే ఇక్కడ వ్యభిచారము అనేది ఒకటి భౌతికమైనది. అలాగే ఇంకొకటి ఆత్మ సంబంధమైనది. భౌతికమైన వ్యభిచారము గూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు కానీ, ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు హోషేయ ద్వారా చెప్పిన మాట మనం చదవగలం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయులు వారి యొక్క వ్యభిచార విధానాలను గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 3వ అధ్యాయం హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచార రాణియకు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము అంటాడు. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క మాటలన్నీ కూడా ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారము అనగా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకున్న విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయను అంటాడు. కనుక మనం ఈ యొక్క వచనాలన్నిటినీ పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే విగ్రహాలను చేసుకున్నారో, విగ్రహాలను ఆరాధించారో, అది వ్యభిచారము అని దేవుడు మాట్లాడాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసుకుని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి అంటాడు. అంటే ఇక్కడ మనం ఈ వచనాల అన్నిటి భావాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క విగ్రహారాధన ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో పోల్చబడింది. ఇది మనము ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వ్యభిచారము అది కేవలము ఆత్మ సంబంధమైనది అంత మాత్రమే కాదు, వారు ఇతర దేవతల విగ్రహాలను పూజించుకున్నారు. మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, విగ్రహము ఏదైనా విగ్రహమే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా క్రైస్తవులు విగ్రహము అనగానే అన్య దేవతలను గుర్చి లేక అన్యులు పూజించే విధానాన్ని గుర్చి అది విగ్రహారాధన అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది విగ్రహారాధనే. అది మనం జాగ్రత్తగా
గ్రహించవలసిన వారమై ఉన్నాం. చాలా మందికి భౌతికమైన విగ్రహాల గురించి తెలుసు. కానీ ఆత్మ సంబంధమైన విగ్రహారాలను గురించి చాలా మందికి తెలియదు. ఆత్మ సంబంధమైన విగ్రహారాధన అది చాలా ప్రమాదకరమైంది. దాని విషయంలో మనము చాలా స్పష్టత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలైన వారు విగ్రహారాధన విషయంలో చాలా ఖండితంగా లేక చాలా ఆహ్, పటిష్టమైన విశ్వాస విధానాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఉదాహరణకు మనము దానియేలు గ్రంథాన్ని చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుందాం. బాకాను, పిల్లంగ్రోమిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే ప్రాణాలకు తెగించి వారు అగ్నిగుండము పాలగుటకు తీర్మానించుకున్నారు, కానీ విగ్రహానికి మొక్కటానికి వారు తీర్మానించుకోలేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న మాటకి వారిచ్చిన సమాధానం ఏమిటంటే, నీకు జవాబు చెప్పవలసిన అవసరం గాని చింత గాని మాకు లేదు అని చెప్పారు. కనుక విగ్రహారాధన విషయంలో ఆనాడు పాత నిబంధనలో ఉన్న దేవుని పిల్లలైన వారు అంత పట్టుదలతో, అంత పటిష్టమైన విశ్వాస నియమంతో వారు కొనసాగారు. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. ఇక్కడ కూడా ఒక నియమం ఉంది. 30 రోజుల వరకు రాజును తప్ప ఎవరిని పూజించకూడదు, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అనే నియమం ఇక్కడ ఉంది. ఈ నియమాన్ని ధిక్కరించి దానియేలు తన దేవుని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన్ను తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల గుహలో వేయబట్టానికి దానియేలు ప్రిపేర్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నను. అంటే సంతకము చేయబడనని అంటే మార్చజాలనిది, మార్పు చేయలేనిది, రద్దు చేయలేనిది. అంటే రాజుకి దానియేలు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి అభిప్రాయం ఉంది దానియేలు అంటే. దాన్ని బట్టి ఏమైనా రాజుగారు మారుస్తాడేమో తన నిర్ణయాన్ని అనుకోవడానికి, అది కూడా అంటే రాజు కూడా అది చేయలేనటువంటి స్థితిలోనికి ఆ యొక్క సంతకం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు అంటే దానియేలు ఏమాత్రం కూడా రాజాజ్ఞను గౌరవించకుండా ధిక్కరించాడు. అంటే తదుపరి పరిణామాలు మనకందరికీ తెలుసు. దేవుడు సింహాల నోళ్లు మూయించాడు. అలాగే అగ్ని బలాన్ని చల్లార్చి షట్రకు, మేషకు, అబేద్నెగోలను సజీవులుగా ఉంచాడు. ఇది
తరువాత దేవుడు చేసిన కార్యం. కానీ దేవుడు ఆ కార్యాన్ని చేసేంత వరకు కూడా వారు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారో మనం ఆలోచించాలి. ఈరోజు మనము మన కుటుంబాల్లో దేవుని ఎరగని వారు, బంధువులు, రక్త సంబంధీకులు, విగ్రహ సంబంధమైన అపవిత్రమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు తన చివరి దినాల్లో రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అనే మాట. విశ్వాసము కాపాడుకొనుట అనేది మన జీవితంలో అంతటిలో సంభవించే ప్రతి పరిస్థితిలో కూడా ఎక్కడా కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఏ విషయంలో కూడా అది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము విశ్వాస విషయంలో మోమాటము లేని వారై ఉండాలి అని పేతురు గారు తన పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. మనము రక్షణ పొందటం మాత్రమే కాదు, అలాగే రక్షణ పొందిన వారమై మన జీవితాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, కానీ అన్ని వేళలా అన్ని కాలాల్లో మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా మన విశ్వాసానికి పరిశోధన ఏర్పడినప్పుడు మనము విశ్వాసాన్ని కాపాడుకుంటలో ఎంతో జాగ్రత్త అనుసరించవలసిన వారమై ఉన్నాం. అనేక సార్లు మనము విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో ఇరుకున పడే పరిస్థితులు చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు లేక దానియేలు అలాగా వారు ఏ విధంగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారో అలాగే మనం కూడా మన విశ్వాసమును కాపాడుకున్నటలో చాలా జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం అన్న సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వాక్యము మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న సంఘటనలు మనము చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథము నుండి పరిశీలన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కనపడుతుంది. దానిని లూకాసు వార్తలో మనం చదువుకుందాం. 10వ అధ్యాయము లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. కనుక ఇక్కడ మనం గ్రహించాలి, మనము దేవుని ప్రేమించే క్రమంలో మనం మనుషులకు దూరం అయిపోతాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే క్రమంలో మన ప్రేమ అంటే దేవుని ప్రేమించటంలో మనము ఎంత క్రమబద్ధమైన విధానాన్ని మనం కలిగి ఉంటున్నాం, లేక ఎంత నిష్ఠతో కూడిన విధానాన్ని మనం కలిగి ఉంటున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాం అనేది మనకు ప్రత్యక్షపరచబడుతుంది. మనుషులను ప్రేమిస్తున్నామా లేక దేవుని ప్రేమిస్తున్నామా? మనుషులకు ప్రాధాన్యతనిస్తున్నామా లేక దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను
అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అంతకంటే ప్రాముఖ్యంగా లూకా సువార్త 14వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 14వ అధ్యాయము యేసుక్రీస్తు వారు అక్కడ 14వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తారు. 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 25, 26 కలిసి ఉంటాయి. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక యేసుక్రీస్తు వారిని వెంబడించాలనే నిర్ణయాన్ని ఎప్పుడు మనం కలుగున్నామో ఆ మరుక్షణమే మనము ఆయన కంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించే వారమై ఉండకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పారు. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో మనకు కొన్ని శోధనలు, పరిశోధనలు ఎదురవుతాయి. చూడండి, ఈరోజు క్రైస్తవుల యొక్క కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక గృహప్రవేశాన్ని మనం చూసినట్లయితే ఆ గృహప్రవేశ కార్యక్రమం అంతటినీ కూడా నడిపించేది దేవుని సేవకులే. కానీ కొందరైతే ఆ గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహ నిర్మాణంలో ముందుగా తిథులు లేక మంచి రోజులు వాటిని చూస్తారు. ఆ తర్వాత పంచాంగ ప్రకారము, వాస్తు శాస్త్ర ప్రకారము గృహ నిర్మాణ ప్లాను తీసుకుంటారు. గృహానికి శంకుస్థాపన చేసే రోజు అందులో ఒక అందులో నవధాన్యాలు వేస్తారు, పసుపు కుంకుమ వేస్తారు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తారు. అది క్రైస్తవ విధానం కాదు. అందులో మనం పాల్గొంటాం. ఆ తర్వాత గృహ నిర్మాణం అయిపోయి గృహ నిర్మాణానికి ఆ యొక్క ప్రారంభోత్సవ దినాన లేక హౌస్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగేటప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్ని ఆచారాలను అందులో కలిగి ఉంటారు. పైగా దానిని నిర్వహించడానికి సేవకులను కూడా ఆహ్వానిస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇదంతా కూడా అన్య ఆచారం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ఒక గృహ ప్రవేశానికి ఒక సేవకుడు మమ్మల్ని ఆహ్వానించాడు. ఆయన సేవకుడుగా, ఒక చిన్న సేవకుడుగా తన పరిచర్య ఒక చిన్న గ్రామంలో జరిగిస్తూ ఉన్నాడు. అనేక మంది సేవకులు అక్కడికి వచ్చారు. నేను కూడా వెళ్ళాను. దూరం నుండి చూస్తే ఆ యొక్క ఇంటి ఎలివేషన్కి ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని చక్కని పెయింటింగ్ రాశారు. చాలా సంతోషం అనిపించింది. సరే, ఇక మేము లోపలికి వెళ్ళాము. గేటు తీసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు పోర్టికో బల్లాకి గుమ్మడికాయ వేలాడదీశారు. ఇప్పుడు ఈ యొక్క గృహానికి అధిపతి పైన అక్షరాల్లో ఉన్న క్రీస్తా లేక నిజ రూపంలో ఉన్న గుమ్మడికాయ ఏది అనేది మనం ఆలోచించాలి. అక్కడికి వెళ్ళినందుకు నా మనసు ఎంతో నొచ్చుకుంది. ఆ తరువాత వంటగదిలోనికి వెళ్ళి చూస్తే ఆ వంటగదిలో స్టవ్కి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక ఇత్తడి పాత్ర, ఆ ఇత్తడి పాత్రకి కూడా పసుపు కుంకుమ రాసి ఆ రాత్రే పాలు పొంగించినట్టుగా ఆ పొంగిన పాలతో స్టవ్ అంతా తడిసి వేడికి
అతుక్కుపోయి ఉంది. అంటే ఇది ఎక్కడిది? ఎక్కడి ఆచారం ఇది? అంటే గృహ ప్రవేశాలలో పాలు పొంగించుట అనే నియమాన్ని వారు ఆచరించారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు గృహ ప్రవేశాలలో పాలు ఎందుకు పొంగిస్తారో చాలా మందికి తెలియదు. ఇది వాస్తు శాస్త్ర నియమం ప్రకారం గృహానికి 4 8 దిక్కులుంటాయి. ఆ 8ని 8 దిక్కులు అంటే తూర్పు, పడమర, దక్షిణము, అలాగే ఉత్తరము కాకుండా ఆహ్, మరొక 4 దిక్కులుంటాయి. ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము, నైరుతి అని. ప్రతి ఒక్కరు కూడా ఆగ్నేయము దిక్కున వంటగది నిర్మిస్తారు. ఆ వంటగది నిర్మించి, ఆ యొక్క వంటగదిలో గృహప్రవేశము రోజు అగ్నిని పూజించి అగ్ని యొక్క ఆకలి తీర్చడానికి ఆ గృహములో ఉన్న ఆ యొక్క స్త్రీ పాలు పొంగించినప్పుడు, ఆ పొంగిన పాలు అగ్ని తృప్తిగా తాగి, ఆ ఇంటికి అగ్ని ప్రమాదాలు లేకుండా కాపాడతాడు అనేది అన్య విశ్వాసం. ఆ అన్య విశ్వాస ప్రకారమే ఈరోజు క్రైస్తవులు కూడా గృహాలలో పాలు పొంగిస్తూ ఉన్నారు. అంటే వారు అగ్నిని దేవతగా ఆరాధిస్తున్నారు. మరి క్రీస్తు గృహానికి అధిపతిగా ఉంటే, మరి అగ్ని ఎక్కడి నుండి వచ్చాడు? అన్యులు అగ్నిని దేవునిగా, దేవతగా ఆరాధిస్తారు. అది వారికి సరైనదే. వారి విశ్వాసం అది. మరి మన విశ్వాసం ఏమిటి? మనము కూడా అగ్నిని, లేక నీటిని, లేక వాయువును, లేక పంచభూతాలను ఆరాధించే వారంగా ఉన్నామా? జాగ్రత్తగా గ్రహించాలి. అన్య ఆచారంలో, అన్య విశ్వాసంలో పంచభూతాలు గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అనే 5 కూడా దేవతలు. వీటిని వారు దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకే ఆ యొక్క గృహ నిర్మాణానికి ముందుగా భూమి పూజ చేస్తారు. భూమి దేవత కాబట్టి భూమి పూజ చేస్తారు. అలాగే నీటిని పూజించి నీటిలో కొన్ని హోమ వస్తువులు అందులో వదులుతారు. నీటికి నమస్కరిస్తారు. అలాగే సూర్యునికి నమస్కరిస్తారు. అలాగే వాయువుని ఆరాధిస్తారు. ఇలాగా ప్రకృతిలో ఉన్న పంచభూతాలను వారు ఆరాధిస్తారు. అది వారి యొక్క విశ్వాసం. అయితే మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసంలో మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? ఎవరు దేవునిగా కలిగున్నాము? ఒకవైపు గృహప్రవేశాన దైవజనులను పిలిపించి వాక్యం చెప్పించుకొని, దేవుడు ఈ గృహాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ, మరొక వైపు లోపల చేసేదంతా కూడా అన్య ఆచారం అయిపోయినప్పుడు, అన్య సాంప్రదాయం అయిపోయినప్పుడు, ఇంకా కొందరైతే అక్కడికి వచ్చిన వారికి తాంబూలం కూడా ఇస్తారు. అంటే ఇవన్నీ ఎక్కడి పద్ధతులు, ఎక్కడి ఆచారాలు? ఇవన్నీ అన్య సాంప్రదాయాలు. ఇదంతా విగ్రహారాధనే. మనము అనుకుంటాము అక్కడ ఏదో విగ్రహం పెట్టి, ఆ విగ్రహానికి నేను నమస్కరించలేదు కదా! మొక్కలేదు కదా! అనుకుంటూ ఉంటాం. మనం కనిపించని విగ్రహారాధన చేస్తున్నాము అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గృహ ప్రవేశాలలో పాలు పొంగించే వారందరూ కూడా అగ్నిని ఆరాధిస్తున్నారు. వారికి తెలిసి చేసినా, తెలియక చేసినా అగ్నిని వారు ఆరాధిస్తున్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే క్రైస్తవ వివాహాలను మనం చూసినట్టు, క్రైస్తవ వివాహాలలో ముహూర్తాలు నిర్ణయించేవారు వారు అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే క్రైస్తవ వివాహాలలో అన్య సంబంధమైన ఆచారాలు, మీరు తోరణాలు కట్టేవారు, ముహూర్తాలు నిర్ణయించేవారు, అలాగే ఇంకా ఆహ్, ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. నలుగులు వేసేవారు. ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇవన్నీ మనం తెచ్చుకున్నామనేది మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా మనం ఈ దేశంలో పుట్టాము కాబట్టి మనకు ఆహ్, హ్మ్, మన మనకు వాక్యం తెలియక ముందు మనం ఆచరించిన ఆచార విధానాలే కా అది మనకు తెలియకుండా కొంతకాలం క్రితం మనం చేశాం.
పౌలు అంటాడు, తెలియక చేసితిని కనుక కనికరింపబడితిని అంటాడు. మనం తెలియనప్పుడు చేశాం. కానీ వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం వాటన్నిటిలో నుండి బయటికి రావాలి. పౌలు గారంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే సిగ్గులేని వారు అంధకారమైన మనస్సు గలవారై వారైతే సిగ్గులేని వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత అంటాడు. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది అంటాడు. కనుక అన్యజనులు నడుచుకునే ఏ ఒక్క దానిలో మనం ప్రమేయం కలిగి ఉన్నా మనము కనిపించని విగ్రహారాధన చేస్తున్నాము. మనకు తెలియకుండానే అన్య దేవతలు మన చేత ఆరాధించబడుతున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకునున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, ఇక్కడ సాక్షాత్తు రాజుగారే రాజు తినే భోజనాన్ని వారికి ఆఫర్ చేశాడు. వారు బందీలుగా వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు. బానిసలకి రాజభోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఖైదీలకు పెట్టే భోజనం పెట్టాలి. వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది, రాజుగారు తినే భోజనం తినే అవకాశం. కానీ దాన్ని వారు సున్నితంగా త్రోసివేశారు. ఎందుకంటే తన్ను అపవిత్రపరచుకొనకూడదు. ఈరోజు అన్య సాంప్రదాయమైన ఆచారాలలో జరిగించే విందు భోజనాలు అపవిత్రమైనవి. అందులో పాల్గొనడం ద్వారా మన మనస్సాక్షి అపవిత్రమైపోతుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే విగ్రహారాధన, విగ్రహార్పితము రెండూ కూడా ఒకటే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొందరు అనుకుంటారు, మనం ఆ విగ్రహారాధనలో పాల్గొనలేదు కదండి అనుకుంటూ ఉంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇకను నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియు విగ్రహములలో ఏమైనా అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా అంటాడు. అక్కడ 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధన అనేది మనం గ్రహిస్తే విగ్రహ సంబంధమైన కార్యక్రమం అందులో ఏది ఇన్వాల్వ్ అయినా అది విగ్రహారాధనే. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఒక క్రైస్తవుడిగా, పరిశుద్ధపరచబడిన ఒక దేవుని కుమారుడుగా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు విగ్రహారాధన నీ జీవితంలో ఎలా జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనము పాల్గొనే ప్రతి కార్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏమైనా ఉన్నదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు,
చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక చాలు అంటున్నాడు పేతురు గారు. కనుక చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మన జీవితంలో దేవుని పిల్లలముగా విగ్రహ సంబంధమైన, అన్య సంబంధమైన, అన్య ఆచార సంబంధమైన దేని ద్వారా కూడా మనము అపవిత్రులము కాకూడదు అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఒకటి ప్రత్యక్షముగా విగ్రహాలను ఆరాధించడం, మరొకటి విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాల ద్వారా. మీరు చూడండి, జ్ఞాపకార్థ కూడికలు అని పెడుతూ ఉంటారు, ఆదరణ కూడికలని పెడుతూ ఉంటారు. ఈ ఆదరణ కూడికలలో, జ్ఞాపకార్థ కూడికలలో ఎంతవరకు వాక్యానుసారమైన విధానాలు జరుగుతున్నవి, అందులో ఎంతవరకు అన్య సాంప్రదాయాలు కంటికి కనిపించకుండా జరుగుతున్నవి ఆలోచించండి. పేరుకి జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక, కానీ అక్కడ జరిగేవి సమాధి కార్యక్రమం మొదలుకొని ఆ జ్ఞాపకార్థ కూడిక వరకు కూడా అనేక అనేక కార్యక్రమాల్లో కంటికి కనిపించకుండా విగ్రహ సంబంధమైన, అంటే అన్య సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాలను మనం ఆచరిస్తున్నాము. అందులో ఉన్నదంతా విగ్రహ సంబంధమైనదే. అలాంటప్పుడు మనము పరిశుద్ధులం ఎలా అవుతాం? మనకు తెలియకుండానే విగ్రహారాధన చేయటం లేదా, విగ్రహారాధనలో పాల్గొనటం లేదా ఆలోచించండి. ఇదంతా విగ్రహారాధన. దీంట్లో నుండి మనం పూర్తిగా బయటికి రావాలి. వాక్యం ఏమి చెప్పిందో దాన్ని చేయడానికి మాత్రమే మనం సిద్ధపడాలి. ఆ తర్వాత విగ్రహారాధన మూడవ విధానాన్ని మీకు తెలియజేస్తాను. మూడవ విధానం ఏమిటి అంటే, దేనినైతే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీలో కనిపించని విగ్రహం. ఇది గమనించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. నీ భార్యను ప్రేమిస్తున్నావా దేవుని కంటే? ఆమె విగ్రహం. నీ భర్తను ప్రేమిస్తున్నావా? అతను విగ్రహం. నీ పిల్లలను ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా? అంటే ఈ ప్రేమించటంలో ఎక్కువగా అనే విషయం నేను దేని గురించి చెప్తున్నాను అంటే, ఆ దేవుని వాక్యాన్ని అధిగమించేటంతగా. ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఆదివారం ఆరాధన మనం అందరం వెళ్తూ ఉంటాం. అదే రోజు నీ రక్త సంబంధికులు ఎవరో వివాహ కార్యక్రమాన్నో, గృహప్రవేశాన్నో, లేక ఇంకేదో పెట్టుకున్నారు. నువ్వు దేనికి వెళ్తావు? ఆరాధన మానేసి వెళ్ళావంటే నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావో వారే నీకు విగ్రహం. వారే నీ జీవితంలో ప్రభువు కంటే ప్రాముఖ్యమైన వారు. వారినే నువ్వు ఆరాధిస్తున్నావు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు దేవుని ఆరాధన ప్రక్కన పెట్టి, దురదృష్టం ఏంటంటే నేటి కాలంలో క్రైస్తవులు జరిగించే వివాహాలు, ఫంక్షన్లు, జ్ఞాపకార్థ కూడికలు, గృహప్రవేశాలు, ఇంకా ఏదైనా సరే ఆదివారమే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మాకు సెలవు ఉండదండి, మా వాళ్ళంతా ఉద్యోగస్తులండి, కాబట్టి మాకు ఆదివారమే కావాలండి. కనుక ఆదివారము ప్రభు దినము, ప్రభువును ఆరాధించే దినము అని బైబిల్ మనకు చెప్తూ ఉంటే, ప్రభు ఆరాధన పక్కన పెట్టేసి మనము లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించడానికి వెళ్తున్నాము అంటే, వారి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్నామంటే వారే మనకు విగ్రహాలు, మనం వారిని ఆరాధించే విగ్రహారాధికులు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కొంతమంది పనిని ప్రేమిస్తూ ఉంటారు. ఆ పనిని ప్రేమించే వారంతా విగ్రహారాధికులే. కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉంటారు, వారంతా విగ్రహారాధికులే. జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే కొంతమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, అది కూడా విగ్రహమే. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు ఎంతో స్పష్టంగా కనపడుతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట ఎంతో స్పష్టంగా కనపడుతుంది. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను,
దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కనుక చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆ దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలు తెలియజేస్తుంది. కనుక విగ్రహారాధన, ధనాపేక్ష అంటే ధనం పట్ల ఎక్కువగా అపేక్ష కలిగి ఉండటం. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కనపడతాం. కనుక ధనాపేక్షను మనం ఎక్కువ కలిగున్నప్పుడు అంటే ధనాపేక్ష పట్ల మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అది మనకు దేవుని దూరం చేస్తూ ఉన్నప్పుడు అది విగ్రహారాధన. కనుక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ప్రభువు బోధిస్తున్నాడో మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నాకంటే అనేది మనల్ని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది మనల్ని ఆపివేస్తుంది. ప్రభు దగ్గర ఆగిపోయేలా చేస్తుంది. మనం ఆగిపోకుండా ప్రభు దగ్గర ఆగిపోకుండా, ప్రభు నియమం దగ్గర, ప్రభు ఆజ్ఞ దగ్గర ఆగిపోకుండా దాటి వెళ్ళాము అంటే పాపం చేసిన వారం అవుతాం. పాపం అనే దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషన్ అనే మాట ఉపయోగించబడింది. దాని తెలుగు అర్థం ఏంటంటే అతిక్రమించుట, హద్దు మీరుట, గీత దాటుట అనే అర్థాలు ఉన్నాయి. మనము నాకంటే అంటే ప్రభు కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమిస్తున్నామో అది విగ్రహారాధన. కనుక విగ్రహారాధన అనేక రూపాల్లో ఉంది. మనము ఏ రూపం దగ్గర ఆగిపోతున్నామో ఆలోచించాలి. అంటే డైరెక్ట్గా విగ్రహాలను పెట్టుకొని ఆరాధించేవారు కొంతమంది, విగ్రహ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలియకుండా విగ్రహాలను ఆరాధించేవారు కొంతమంది, అన్య సాంప్రదాయాలను ఆచరిస్తూ విగ్రహారాధన చేసేవారు కొంతమంది. అలాగే ఇంకా ఇక్కడ మనం వాక్యాన్ని చదువుకున్నట్లుగా మరి మనుషుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు, వస్తువుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు, అలాగే డబ్బుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు, వీరందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కనుక మనం అనుకుంటాము అన్యుల వైపు వేలెత్తి చూపిస్తూ అయ్యో వాళ్ళు ఎంత విగ్రహారాధనలో ఉన్నారు, ఎంత పాపంలో ఉన్నారు అనుకుంటాం. కానీ మనకు తెలిసి మనకు తెలియకుండా మనం వివేచించకుండా విగ్రహారాధనలో ఎలా పాల్గొంటున్నామో మీరు ఆలోచించండి. విగ్రహారాధన దేవునికి అత్యంత కోప కారణమైంది. విగ్రహార్పితము అనేది నీవు విగ్రహారాధన చేయకపోయినను ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వారు పెట్టిన విగ్రహ పదార్థాలను భుజించడం ద్వారా నీవు కూడా విగ్రహారాధన వాళ్ళెంత చేశారో అంతలో నీవు కూడా పాలివాడవు అయిపోయావు. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గ్రహించి విగ్రహారాధన అనేది దేవునికి అత్యంత బాధను కలిగించేది, ఆయన మనస్సును నొప్పించేది, ఆయనకు కోపాన్ని పుట్టించేది అని తెలుసుకుని విగ్రహారాధన నుండి దూరంగా పారిపోవాలని, మన ఆత్మీయ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, మన మనస్సాక్షి అపవిత్రం కాకుండా నిరంతరము కూడా మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట జీవించాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.